జీవితం లైఫ్ స్పాన్ అనేది రాను రాను తగ్గిపోతూ ఉంది. సో అది దృష్టిలో పెట్టుకొని చాలా మంది లేటెస్ట్ టెక్నాలజీ తగ్గట్టు హోమ్స్ కట్టుకుంటా ఉన్నారు. దానిలో రకరకాలుగా కొత్త కొత్త టెక్నాలజీస్ సిమెంట్ తో కట్టుకున్నవే 90% మనకు దేశవ్యాప్తంగా కనిపిస్తూ ఉంటాయి. కొన్ని విలేజెస్ లో మాత్రమే మన వరల్డ్ లో కట్టినవి మాత్రమే పెంకుటిల్లు అలాంటివి కనిపిస్తూ ఉంటాయి. కానీ సిటీకి వచ్చేసరికి మాత్రము కొంతమంది మాత్రమే నేచర్ కి దగ్గరగా బతకాలని మాత్రము కొంచెం ప్రకృతి పట్ల ప్రేమ ఉన్నోళ్ళు, లైఫ్ మీద అవగాహన ఉన్నోళ్ళు, ఆ విధంగా అవగాహన ఉన్నోళ్ళు మాత్రమే ఇలా ఎకో ఫ్రెండ్లీ హోమ్ మాత్రమే క్రియేట్ చేసుకొని దాంట్లో న్యాచురల్ గా అన్ని A to Z మన వంట సామాన్ దగ్గర నుంచి, వాటర్ ఫిల్టర్ దగ్గర నుంచి, మున్సిపల్ వాటర్ ని శుద్ధి చేసుకొని తాగడం దగ్గర నుంచి, మన చెట్ల దగ్గర నుంచి, మన ఇంటి డోర్, మన తలుపుల దగ్గర నుంచి, చెక్కల దగ్గర నుంచి, డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి, యూజ్ చేసే వస్తువుల దగ్గర నుంచి, తినే ఫుడ్ దగ్గర నుంచి అన్ని మ్యాక్సిమం 90% ప్రకృతికి దగ్గరగా బ్రతుకుతూ ఎకో ఫ్రెండ్లీ హోమ్ క్రియేట్ చేసుకొని ఇలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఈ ఎకో ఫ్రెండ్లీ హోమ్ గురించి ఈరోజు ఈ స్పెషల్ స్టోరీలో మనం పూర్తి డీటెయిల్స్ అడిగి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. రండి. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే, రండి. నమస్తే సార్, చెప్పండి, ఇది ఎకో ఫ్రెండ్లీ హోమ్ ఎప్పుడు కట్టారు, ఎలా కట్టారు, అసలు ఈ ఎకో ఫ్రెండ్లీ హోమ్ ఇలా న్యాచురల్ గా ప్రకృతికి దగ్గరగా ఉండాలని మీకు ఎందుకు అనిపించింది? నమస్కారం అండి. మీ ఛానల్ కి, మీ సభ్యులందరికీ కూడా నమస్కారం. నా పేరు రామచంద్రుడు. మా ఇల్లు ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి కాలనీ, నాగోల్, హైదరాబాద్ లో ఉన్నది. ఈ ఇల్లు మేము కట్టించుమించు 13-14 ఏళ్ళు అవుతుంది. ఇది ఇక్కడ ప్లాట్ తీసుకుని కట్టుకున్నాము. అయితే నేను చదువుకున్నది ఇంజనీరింగ్ చేశాను. చాలా స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తుంటాను. మీ గ్రామాల్లో వాటర్ షెడ్ పనులు కానీ, నీటి సంగ్రహం చేసే పనులు, ఇలాంటి విషయాల మీద పనిచేస్తాం. సో రైతులందరికీ ఇలాంటి విషయాల గురించి చాలా చెప్పే పని 25-30 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. సో మా ఇల్లు కట్టుకునే అవకాశం వచ్చినప్పుడు మా ఇంట్లో కూడా నీటికి సంబంధించిన పనులు కానీ, ప్రకృతికి దగ్గరగా ఉండే పనులు కానీ, ఆ విధమైన టెక్నాలజీ, ఆ విధమైన ఆలోచనతోటి ఇల్లు కడితే బాగుంటుందని ఆలోచన వచ్చి మా ఇల్లంతా కూడా ఈకో ఫ్రెండ్లీ హోమ్ లా కట్టే ప్రయత్నం చేశాము. ఇందులో ఇల్లు కట్టడం ఒక ముఖ్యమైన విషయం అయితే ఈకో ఫ్రెండ్లీ పద్ధతులు, ప్రకృతికి సహజంగా, తర్వాత జీవిత విధానంలో కూడా రాను రాను చాలా మార్పులు తీసుకుని వచ్చి మేము చేసే ప్రతి పనిలో కూడా వీలైనంత ప్రకృతికి దగ్గరగా ఉండే విధంగా, కలుషితం లేని, కాలుష్యం సృష్టించని జీవన విధానాలని అవలంబించడం, అది కూడా అలవాటుగా చేసుకున్నాము. అది మీ ప్రేక్షకులందరికీ చూపిస్తాను, రండి. ఇది ముందర మనం మొదలు పెడితే ఇది మా సింహద్వారం. ఇది ఇంచుమించు 80 ఏళ్ళు 100 ఏళ్ల క్రితం చేసిన ఇల్లు ఇది. అదే సింహద్వారము. మా ఇంట్లో ఎక్కడ కలప మొత్తం, గుమ్మాలు, తలుపులు, కిటికీలు, ఇవన్నీ కూడా మేము పూర్వకాలం కట్టిన ఇళ్ళు ఉంటాయి కదా, వాటిని కూలగొట్టేసేసి కొత్త ఇళ్ళు కడుతూ ఉంటారు. అయితే బాగా ఉన్న తలుపులు, గుమ్మాలు, కొన్ని పాడైపోయినా కూడా కిటికీలు, అవన్నీ ఒక చోట తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. అక్కడికి వెళ్ళి నేను ఇవన్నీ తీసుకొచ్చాను అనమాట. పాతవి తీసుకొచ్చి చిన్న చిన్న రిపేర్లు చేసి ఇంట్లో పెట్టి, మొత్తం అంతా మా ఇంట్లో కిటికీలు, గుమ్మాలు, ఇంకా బల్లలు, కుర్చీలు, ఫర్నిచర్ మొత్తం అంతా కూడా పాత కలపతోటి ఇలా కూలగొట్టేసిన ఇళ్లలోంచి తీసుకొచ్చి వాటిని కొన్నిటిని డిజైన్ చేసుకున్నా, కొన్ని ఉన్నట్టుగా కొంచెం రిపేర్ చేసి పెట్టుకున్నాం. సో ఈ ఫర్నిచర్ అంతా కూడా చాలా పాతది అవడం మూలంగా మా ఇల్లు అందరూ ఏమనుకుంటారంటే ఎప్పుడో 100 ఏళ్ల క్రితందా, 50 ఏళ్ల క్రితందా, పాత ఇల్లు అనుకుంటారు. కట్టిన ఇల్లు కొత్తదే, కానీ ఫర్నిచర్ మూలంగా కొత్త ఇల్లులా అనిపించదు. ఎప్పుడో మా తాతగారి ఇంట్లో చూసినట్టుంది, మా అమ్మమ్మ గారి ఇల్లు చూసినట్టుంది అని అంటారు వచ్చిన వాళ్ళందరూ. కానీ ఇల్లు కొత్తదే. ఈ గుమ్మాలు, కిటికీలు, వాటి డిజైన్ మూలంగా ఇది పాత ఇల్లులా అనిపిస్తుంది అనమాట. రండి లోపలికి. ఇది నేను చెప్పినట్టుగా మా ఇంట్లో అన్ని కూడా, మీరు ఎక్కడైనా కలప వస్తువు చూస్తే అదంతా కూడా ఇంచుమించు పాతది. మినిమం 50 ఏళ్ళు. చెక్కకు సంబంధించి చూస్తే అన్ని చెక్కలన్నీ కూడా పాతవి, ఇంక్లూడింగ్ ఇది కూడా. ఈ స్టైర్ కేస్ కూడా మనకి పాతదే. ఇలాగా స్టైర్ కేస్ కూడా దీన్ని కట్టించింది అనమాట. సో బేసికల్లీ రండి, ఈ ఫర్నిచరు, ఈ డబ్బాలు, ఇవన్నీ కూడా, ఈ స్తంభాలు, ఇవన్నీ కూడా మేము
పాత ఇళ్లలోంచి కూలగొట్టేసిన ఇళ్లలోంచి డిమాలిషన్ కాంట్రాక్టర్స్ దగ్గర అలా కొని చిన్న చిన్న రిపేర్లు చేపించి ఇవన్నీ నేను రీఫర్బిష్ చేశాను అనమాట. సో మొత్తం అంతా అలా ఉంటుంది. సో తర్వాత ఇంటి డిజైన్ లో మాకు ఇల్లంతా కూడా చల్లగా, సహజంగా చల్లగా ఉండేలాగా డిజైన్ చేసుకున్నాము. గాలి వెలుతురు అన్ని వైపుల నుంచి వెళ్తాయి అనమాట. మీరు గమనించవచ్చు, ప్రతి ఇంట్లో కూడా ప్రతి గదిలో కూడా అలాగా వెంటిలేటర్స్ ఉంటాయి. అందుమూలంగా వేడెక్కిన గాలి అంతా పైకి పోతూ ఉంటుంది. తర్వాత కిటికీ తలుపులు ఎప్పుడు ఇంచుమించు తీసి ఉంటాయి అన్నమాట. అంచేత గాలి వెళ్ళడానికి రావడానికి ఇన్నో జరుగుతూ ఉంటుంది. లోపల ఉంటుంది స్వచ్ఛమైన గాలి ఉంటుంది, అంటే చల్లగాలి ఉంటుంది. వేడెక్కిన గాలి పైకి వెళ్ళిపోయి బయటికి పోతుంది. కాబట్టి ఇల్లు ఎప్పుడు చల్లగా ఉంటుంది. ఇప్పుడు కొత్తగా కట్టే ఇళ్లలో మనకి సామాన్యంగా వెంటిలేటర్స్ కూడా లేకుండా పెడుతున్నారు అనమాట. అంచేత వేడెక్కే గాలి పోవడానికి అవకాశం ఉండదు. చాలా ఇళ్లలో కూడా హీట్ ఎక్కువ, ఎందుకంటే హీట్ అది వేడెక్కిన గాలి ఇంట్లో ఉండిపోతుంది అనమాట. అది ట్రాప్ అయిపోతుంది. అది బయటికి వెళ్ళే అవకాశం లేక ఇల్లు వేడిగా అనిపిస్తుంది. మా దగ్గర అలా ఉంటుంది. వేడెక్కిన గాలి, మా ఇంట్లో కూడా గాలి వేడెక్కుతుంది. వేసవికాలం అందరింటి వేడెక్కుతాయి, కానీ వేడెక్కిన గాలి పైకి పోవడం మూలంగా ఇల్లు పెద్దగా వేడెక్కకుండా ఉంటుంది. అది చిన్న టెక్నిక్ అది. ఆ వెంటిలేటర్స్ మూలంగా. తర్వాత సీలింగ్ కూడా మేము మామూలు ఇళ్ళ కన్నా కొంచెం ఎక్కువగా ఉందన్నమాట. పాత ఇళ్లలో మీరు గమనించుంటే ఇంచుమించు 11 అడుగులు, 12 అడుగులు, 13 అడుగులు అలా ఎక్కువ హైట్ లో ఉండే ఇళ్ళు ఉండేవన్నమాట. మా ఇంట్లో కూడా మేము ఇప్పుడు అన్ని ఇళ్లలో అపార్ట్మెంట్ లో వాటిలో యాక్చువల్లీ 10 అడుగులు కూడా ఉండదు. తర్వాత వాళ్ళు లప్పం కిందికి ఉంటుంది. లప్పం అవన్నీ పెట్టేస్తే ఇంకా తగ్గిపోతుంది, హైట్ తగ్గిపోతుంది. మా ఇంట్లో అలా ఉండదు. మేము స్లాబ్ లానే పెట్టాము. అందుమూలంగా ఇల్లు మన భూమి నుంచి సీలింగ్ కి హైట్ ఎక్కువ ఉంటుంది. హైట్ ఎక్కువ ఉండడం మూలంగా మనకి గాలిపోయే అవకాశం, ఎక్కువ గాలి ఉండే అవకాశం ఉంటుంది. గాలిపోయే ఏర్పాటు ఉండడం మూలంగా ఇల్లు ఎప్పుడు చల్లగా ఉంటుంది అనమాట. అది ఒక చిన్న ప్రిన్సిపల్. దాని మూలంగా మాకు ఇల్లు వేసవికాలంలో కూడా మేము ఎయిర్ కండిషన్ లేదు మా ఇంట్లో. ఎయిర్ కూలర్ కూడా మేము వాడము. ఏసీ వాడము. ఏసీ లేదు, కూలర్ లేదు. జస్ట్ ఫ్యాన్ వేసుకుంటే సరిపోతుంది. అంతగా వేడెక్కింది అనుకుంటే మేము యాక్చువల్లీ నేల మీద పడుకుంటాం, చల్లగా ఉంటుంది. మా నేల కూడా మేము వెట్రే స్టైల్స్ ఇలాంటివి ఏమీ వాడలేదు. సిమెంట్ ఫ్లోర్ వాడకుండా లేటెస్ట్ మోడల్ వాడలేదు. ఇవన్నీ మనకి రాళ్ళు మనకి తాండూరులో దొరుకుతాయి, లేకపోతే బేతంచెర్లలో దొరుకుతాయి. ఈ రాళ్ళు మనం నడవడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మన పాదాలకి చక్కగా ఉంటుంది. పాదాలకి సరైన సపోర్ట్ ఇస్తుంది. జారి పడిపోవడం అలాంటిది ఉండదు. తర్వాత మనకి దాని మూలంగా మనకి సరైన శక్తి కూడా వస్తుంది అనమాట. జారి పడిపోకుండా, వెరీ స్మూత్ గా ఉండకుండా కంఫర్టబుల్ మనకి సరైన రెసిస్టెన్స్ ఇచ్చి నడవడానికి అనుకూలం అనమాట. సో ఇది కూడా ఎప్పుడో పాత పద్ధతేనండి. ఇది హాల్ అండి. మా ఇంట్లో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, సామాన్యంగా ఎవరింటికి వెళ్ళినా కూడా హాల్లో టీవీ ఉంటుంది అనమాట. అందరూ మన మనుషులు చూడకుండా అందరూ టీవీని చూస్తారు, టీవీతో మాట్లాడుతుంటారు. ఎవరు వచ్చినా సరే మాట్లాడడానికి ఒకరితో ఒకటి మా మామ చూసి మాట్లాడుకోరు, అందరూ టీవీని చూసి మాట్లాడుతూ ఉంటారు. సో నాకు అది అనిపించింది. ఇంట్లో టీవీ లేదైతే టీవీ ఉంది, మా అమ్మగారు చూస్తారు. మా అమ్మగారి గదిలో టీవీ పెట్టుకున్నాము. అది కూడా హాల్లో లేదు. మా అమ్మగారి గదిలో టీవీ ఉంది, కానీ యాక్చువల్గా టీవీ పాడైపోయింది. ఒక 2 ఏళ్ల నుంచి టీవీ పాడైపోయింది. మా అమ్మగారు కూడా కొంచెం టీవీ చూడడం తగ్గించేస్తారు. అంచేత టీవీ రిపేర్ చేయించలేదు. పాత టీవీ ఉంది, అది పాడైపోయింది. మా ఇంట్లో టీవీ పెట్టుకోము, టీవీ లేదనమాట. సో అది కూడా ఒక ప్రత్యేకత అనిపించవచ్చు. తర్వాత ఇంటి డిజైన్ లో కూడా ఇలాగ ఇంటి లోపలే అరుగుండేలా చేసామన్నమాట. అంటే మనకి తలపేస్తారు. ఇది ఇంటి లోపల కూడా మనకి ఇలాగా అరుగులు లాంటి ఏర్పాటు చేసుకున్నాము. ఇక్కడ కిటికీలు ప్లస్ ఇది ఇంట్లోనే మన మామూలుగా బయట అరుగులు ఉంటాయి. మేము దీన్ని బే విండో అంటారు. కిటికీ దగ్గర అయితే మనకి ఏమి ఉండవు అసలు. కిటికీ ఇలా ఉంటుంది. చాలా ఇళ్లలో కిటికీలు పూర్తిగా మూసేస్తారు, అసలు కిటికీలే తెరవరు. కిటికీలు ఎందుకు పెట్టుకున్నామో అనిపిస్తుంది. అలా వేసేసి పెద్ద పెద్ద కర్టెన్లు వేసేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ ప్రైవసీ ఇష్యూ అయి ఉండొచ్చు. కిటికీలు తీస్తే బయట అంతా కనబడుతూ ఉంటుంది, అలా ఉంటుంది. అయితే మేము మొత్తానికి కిటికీలు పెట్టిన ప్రతి గదిలోనూ మాకు ఇలాంటి బే విండో ఉందన్నమాట. సో ఇంచుమించు ఒక్క గదిలో తప్ప మిగతా అన్ని గదుల్లోనే పెట్టుకున్నాము. దాని మూలంగా మనం కూర్చోడానికి ప్రత్యేకమైన ఫర్నిచర్ అవసరం లేకుండా ఇది కూడా మామూలు రాళ్ళు, నాపరాళ్ళు వేసి పెట్టుకున్నాం అనమాట. మార్బుల్ అలాంటివి ఏం వాడు, చాలా సింపుల్ లోకల్ గా దొరికే వస్తువులు వాడుకున్నాం.